దాంతో ఫ్రెండ్షిప్ ఓకేనా బావా? ఓకే సరే పద, సంపంగా వచ్చేసి ఉంటుంది. పద. బావి వీడియో చూసుంటే పెద్ద ప్రళయమే జరుగుండేది. దీన్ని ఎప్పుడు ఎలా వాడాలో అలాగే వాడాలి. సంపంగి పదమ్మా, పద. ఏం టెన్షన్ పడుతున్నావే? రూపం మార్చితే సరిపోతుందా? వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయగలిగే దమ్ముండాలి. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. ఏంటి ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? ఏంటి బాస్, అమ్మాయి నచ్చినట్టేనా? అలా తలదించుకుంటే అబ్బాయి మొహం ఎలా చూస్తాడు? ఒకసారి తలెత్తి చూడు. అబ్బాయి చాలా బాగున్నాడు. మృదులా మృదులా ఏంటి అందరు అలా చూస్తున్నారు? నేనేమైనా అనకూడని మాట ఏమన్నా అన్నానా? పెళ్లి కొడుకు సూపర్గా ఉన్నాడు మృదులా అన్నాను. మృదులా అని పిలుస్తుందేంటి? నా గురించి దీనికి తెలిసిపోయిందా? దాని పేరు మృదుల కాదు, సంపంగి. సంపంగా? వచ్చినప్పటి నుంచి అందరి నోట మృదులా మృదులా అని మాట వినపడితే తనే మృదులేమో అనుకున్నాను. మరి మృదుల ఎవరు? ప్రజ్వల, ఇప్పుడు దాని ప్రస్తావన అవసరమా? సారీ ఆంటీ, దాని ప్రస్తావనే మీకు ఇష్టం లేదంటే అదంటే మీకు అసలు పడదని అర్థమైంది. కానీ నాకు మ్యాటర్ తెలియదు కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజన్ అయ్యేంతేం లేదు. ఇంట్లోంచి బయటికి పోయింది మృదుల. అది పోంగనే ఇంట్లోకి అడుగు పెట్టింది ఈ సంపంగి. ఓ అవునా? సారీ 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 ఆంటీ. సర్లేమ్మా, ఆ టాపిక్ వదిలేయండి. వదిలేయడమా? వదిలేస్తే దీంతో ఆడుకోవడం ఎలా కుదురుతుందంటీ? జస్ట్ శాంపుల్గా అంటేనే నీ గుండె జారి చేతిలోకి వచ్చింది కదా, ఇక ముందు ముందు ఎలా ఆడుకుంటానో చూడు. సరే, ఇప్పుడైనా తలెత్తి చూడు మృదులా.
షిట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను. సరే గాని అందరూ ఇక్కడే ఉంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కాసేపు ఏకాంతంగా వదిలేద్దామా ఆంటీ? అయ్యో అవసరం లేదండి. అసలే తనకి మొహమాటంలా ఉంది, ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. సంపంగి గారు, మేడం మీ గురించి నాకంతా చెప్పారు. మీకు కూడా నా గురించి అంతా తెలిసనే అనుకుంటున్నాను. మీరు ఎలాంటి భయం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేడం గారి సమక్షంలో చెప్తున్నాను, మీకే ఇబ్బంది కలగకుండా సంతోషంగా చూసుకుంటాను. లేదు, మీకేమైనా ఇబ్బందులున్నా, మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. మాట్లాడు సంపంగి, ఏమైనా ఉంటే మాట్లాడు. భగవంతుడా, ఏంటి దారుణమైన పరిస్థితి? ఎందుకెలా నరకంలో పెట్టినట్టు తెచ్చి కూర్చోపెట్టావు? ఈ బాధ భరించలేక ఇప్పుడే ఊపిరి ఆపుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. ఏమన్నా మాట్లాడాలనుంటే మాట్లాడమ్మా. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది! నిజం బయటపడేంత వరకు ఇలాంటి అద్భుతాల్ని, మృదుల అనుభవించే నరకాన్ని చూసి ఎంజాయ్ చేయాలి. సంపంగి, ఆ కన్నీళ్ళేంటి, ఆ కంగారేంటి? ఏమైపోతున్నానని అంత టెన్షన్ పడుతున్నావు? ఏ అమ్మాయినా పెళ్లి చూపులో సిగ్గుపడుతుంది కానీ ఇలా ఏడుస్తుందా? ఏడవడం కాదు, ఏ ఆడపిల్లకైనా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రాణాలతోనే ఉండదు మధు గారు. నా బాధ అర్థం చేసుకుని ఆపకపోతారా అని భరిస్తున్నా. అర్థం చేసుకోండి మధు గారు. సరే, నీకు ఇష్టం లేదు, వద్దంటున్నావు కదా అని అమ్మతో మాట్లాడా. కానీ తనింత పట్టుబట్టడానికి కారణం ఏంటో చెప్పింది సంపంగి. ఎవరైనా అంత చెడుగా మాట్లాడితే ఎలా తట్టుకుంటాం చెప్పు? ఎవరికైనా ఎందుకు అవకాశం ఇవ్వడం? అసలు నువ్వు ఈ పెళ్ళొద్దనడానికి కారణం ఏంటో చెప్పు. ఒకవేళ అందరి ముందు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను కదా, నాతో చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు కదా. పోనీ నువ్వెవరినో ఇష్టపడుతున్నావు కదా, అతన్నే తీసుకొద్దాం అనుకుంటే అదంతా ఊరికే ఆట పట్టించడానికి అలా అన్నానన్నావు.
మరి ఇంకా ప్రాబ్లం ఏంటో చెప్తే నేను అమ్మను ఒప్పిస్తాను కదా. ఒప్పించండి దొర, ఏదో ఒకటి మీరే చెప్పి ఒప్పించండి. కానీ నన్ను మాత్రం ఏంది అడగద్దు. పెండ్లి ఊసెత్తితేనే గుండెల్లో వణుకొస్తాంది దొర. ఊపిరి ఆగినట్టయితాంది. వద్దు దొర, వద్దు. ఏంటి సంపంగి ఇది మరీ చిన్నపిల్లలాగా? వద్దు వద్దు అంటావు, కారణం అడిగితే చెప్పవు. అసలు నువ్వు ఇంత భయపడుతున్నావంటే ఎంత పెద్ద కారణం ఉండాలో తెలుసా? నీ జీవితంలో వేరే ఎవరైనా ఉండాలి. లేదా ఆ అబ్బాయి అసలు నచ్చకపోయి ఉండాలి. కరెక్ట్గా చెప్పావు మధుబావా. ఏమో సంపంగి జీవితంలో వేరే ఎవరైనా ఉన్నారేమో. ఆ, ఇప్పుడు బయట పెట్టే పరిస్థితుల్లో లేదేమో. ఏ సంపంగి, ఎవరైనా ఉన్నారా? లేదు ప్రజ్వల, అలాంటిది ఏమైనా ఉంటే నాతో చెప్పుండదు. నా దగ్గర ఎందుకు మొహమాటం? పాపం మెంగలేక కక్కలేక ఏం నలిగిపోతున్నావే. ఏదో పీకేద్దామని నాటకాలు ఆడితే ఇలాగే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. చూడు సంపంగి, నువ్వు ఊరికే కాదంటుంటే ఇలాగే అందరికీ అనుమానాలు వస్తాయి. పోనీ అబ్బాయి నచ్చలేదా అంటే ఎంత బాగున్నాడు. ఆ అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చిందంటే అంతకన్నా ఇంకేం కావాలి? అప్పటికి నేను గౌరవ్ తనతో మాట్లాడా. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. ఇంకేం కావాలి? అవును, ఇంకేం కావాలి సంపంగి? అందరూ కింద వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుందట. వెళ్దాం రా. వద్దు, నేను రాను దొర. మీరే చెప్పండి దొర, నేను రాలేను దొర. అబ్బా సంపంగి, అత్త గురించి నేను చాలా విన్నాను. ఇందాకే నేను కళ్ళారా చూశాను. అత్త ఇష్టపడితే ఇదిగో నిన్ను చూసుకున్నట్టే చూసుకుంటుంది. ద్వేషిస్తే మృదులను అసహించుకున్నట్టు అసహించుకుంటుంది. ఇందాక మాట వరుసకి మృదుల పేరెత్తుతేనే ఎంత సీరియస్ అయిందో చూసావా? మళ్ళీ మృదులైపోతావు. అదే, నువ్వు కూడా ఆ మృదులలా అత్త కోపానికి గురి కావద్దు అంటున్నాను. ప్రజ్వల, ఇప్పుడు అవన్నీ ఎందుకు? టైం అవుతుంది, పద సంపంగి. అయ్యో రా సంపంగి. వద్దు, నేను రాను దొర. వద్దు దొర. అబ్బాయితో 5 నిమిషాలు మాట్లాడితే అన్ని భయాలు పోతాయి. నేను రాను. రా రా వెళ్దాం. నేను రాను సంపంగి పద. దొర. నిన్ను పూర్తిగా ఇరికించకుండా అంత ఈజీగా ఎలా వదులుతానే? రా పద సంపంగి. రా రా. కూర్చోమ్మా. మధు, మాట్లాడావు కదా? మాట్లాడామాంటీ, లేకపోతే సంపంగొచ్చి ఇక్కడ కూర్చుంటుందా? ఏం లేదు, ఏదో చిన్న భయం. మీరు మాట్లాడగానే పోయుంటుంది, అంతే కదా? పంతులు గారు, ముహూర్తం దాటిపోతుంది, కానివ్వండి. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మాయికి అబ్బాయికి బొట్టు పెట్టండి అమ్మా.
అమ్మా దండం పెట్టుకోండి. భగవంతుడా, ఏం జరుగుతోంది? నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? నేను మృదులని ఒప్పుకోవాలా? టెన్షన్ తట్టుకోలేవులే గాని లేవే. లేచి నేనే మృదులని, అదిగో నా భర్త మధు, మళ్ళీ నాకెలా నిశ్చితార్థం చేస్తారు అని గొంతు చించుకొని మరీ అరవ్వే. కదలదేంటి? కొంపతీసి ఉంగరాలు మార్చేసుకుంటుందా? అమ్మా, అమ్మాయి తరపున తాంబూలం ఎవరు అందుకుంటారు? మానసి గౌరవ్ అందుకుంటారు. అత్త, నేనా? మానసి, ప్రతి విషయానికి ప్రతి ఒక్కరిని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. చెప్పింది చేయండి. గౌరవ్ రా. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. అన్నయ్య, ఒక ఫోటో తీయచ్చుగా? అలాగే. అవునవును, ఇలాంటి హ్యాపీ ఎండింగ్ రేర్ మూమెంట్స్ లో ఫొటోస్ తీయకపోతే ఎలా? అలాగే. కమాన్, తీయండి. ఎవరికేం అన్యాయం చేశాను? ఏ బంధం కోసం అయితే ఎన్ని పాటలు పడుతున్నానో ఆ బంధంతోనే ఎందుకు ఇలా ఆడుకుంటున్నా? భరించడం నా వల్ల కావడం లేదు. ఇక ఈ ఆటలు చాలు, బయటపడి దారి చూపించు. తాంబూలాలు మార్చుకోవడం అయిపోయింది. ఇక ఉంగరాలు కూడా మార్చుకుంటే నిశ్చితార్థం అయిపోయినట్టే. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా పంతులు గారు? అంతే కదమ్మా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటీ. మీరు రియల్లీ గ్రేట్ ఆంటీ. ఈ రోజుల్లో ఒక మనిషికి ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఇంత ఘనంగా పెళ్లి కూడా చేస్తున్నారంటే రియల్లీ యో గ్రేట్ ఆంటీ. ఇదంతా సంపంగి అదృష్టం. ఏ సంపంగి? అరే, సంపంగి సిగ్గుపడుతోంది. ఇంకా ఆలస్యం ఎందుకు ఆంటీ? పంతులు గారు, ఉంగరాలు కూడా మార్పించేయండి. అలాగేనమ్మా. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. లేమ్మా. సంపంగి లేగు. తీసుకో బాబు. తీసుకోమ్మా. ఉంగరం తొడుగు బాబు.